శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఉత్తరాయణం ఇవాటికొక ప్రత్యేకత ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. సాధారణంగా నీళ్లలో ఎలాంటి పత్రాలు వేస్తే అవి నీటిపై తేలుతుంటాయి. కానీ కడలి పార్వతి కపోతేశ్వర స్వామి ఆలయంలో మాత్రం నీటిలో ఆకులు మునుగుతాయి. మాఘ ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. నీటిలో వేసే మారేడు దళాలు నీటి లోపలికి వెళ్లడం కనిపించి అంతా ఆశ్చర్యపోయారు. ఆలయంలో ఉన్న కపోత గుండంలో వేసే మారేడు దళాలకు ఈ ప్రత్యేకత ఉంది అంటున్నారు భక్తులు. మారేడు పత్రాలు కపోత గుండం నుంచి నేరుగా కైలాసంలో శివుడి దగ్గరికి చేరుతుందని భక్తుల నమ్మకం. పంచాంగం ఘడియల ప్రకారం ఎన్ని మాఘ ఆదివారాలు వస్తే అన్ని రోజులు ఈ ప్రత్యేకత సంతరించుకుంటుందని స్వయంభూ కపోతేశ్వర స్వామి ఆలయ అర్చకులు చెప్తున్నారు. మాఘమాసం ఆదివారం నాడు గంగా అంతర్వాహిని ఈ కపోత గుండానికి వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మారేడు దళం అనేది ఒక గంగలో మాత్రమే మునుగుతుందని భక్తులు చెప్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కోనసీమ జిల్లా కడలి పార్వతీ కపోతేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఏదైతే ఈరోజు మాఘ ఆదివారం కావడంతో ప్రత్యేకంగా బెల్వాకులను కడలి కపోతేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి కపోతగొండం అంటే ఇక్కడ పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువులో కనుక ఆ బెళవాకు వేస్తే నేరుగా ఏదైతే శివపరమాత్ముడికి అది అంకితం అవుతుందనేది ఒక నానుడు ఉంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పెద్ద ఎత్తున మూడో మాఘ ఆదివారం కావడంతో భక్తులంతా కూడా ఆ బెళవాకుల్ని ఇక్కడ వేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సాధారణంగా ఆకు అనేది నీటిలో తేలుతుంటుంది కాబట్టి ఈ బెళవాకు ఈ చెరువుకు సంబంధించి ఏదైతే ఇక్కడ గుండం ఏదైతే ఉందో ఆ గుండానికి సంబంధించి ఆ బెళవాకు నేరుగా కైలాసానికి నేరుగా శివుడి దగ్గర చేరుతున్నది ఒక నానుడు కూడా ఉంది. సిద్ధాంత గడియాల ప్రకారం అయితే మాత్రం ఇక్కడ ఏదైతే చాలామంది కపోతేశ్వర స్వామి ఆలయానికి స్వయంభూ వెలిసినటువంటి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు భక్తులు. దానికి సంబంధించి కొంతమంది భక్తులు అంతా ఉన్నారు. అంటే ఈ బెళవాకు సంబంధించి అంటే ఏంటంటే దీని చరిత్ర ఏంటి? ఇదండి పూర్వం దండకారణ్యం అయితే ఓ బోయేవాడు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళేటప్పటికి విపరీతం చలి వస్తుంది. ఒక ఆడపావురం దొరుకుతుంది. చలి వణుకుపోతుంటే మగపావురు వచ్చి నిప్పు చేస్తుంది. నిప్పు చేసేది నిప్పు ఆ చలి బాధ తీరింది, ఆకలి బాధ కూడా తీరితే బాగుంటుందని ఇదేపటికి ఎలాగ నా పతిని ఎలా పట్టుకున్నాడు ఎలాగ చంపేస్తాడని నేను మాత్రం ఎందుకని చెప్పి ఆ రెండో పావురం నా శరీరం దీని కింద ఉంటుందని చెప్పి రెండో పావురం కూడా మంటలో పడిపోతుంది అనమాట. బోయవాడు పశ్చాత్తాపడేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఆ రెండు పావురాలు మోక్షం ఇస్తాడు. అప్పుడు ఆ నిప్పు అంతా నీరుగా మారి కపోతగుండంగా మారిందనమాట. ఇక్కడ మాఘమాసం ఆదివారం మారేడుదనం గారికి ఇందులో బెళదాలం అంటారు. దాన్ని ఇందులో వేస్తే గిర్రం తిరిగి ములుగుతుంది. అంటే మారేడుదల ఒక గంగలోనే ములుగుతుంది, మిగతా చోట ఎక్కడ ములగదు. ఆ రోజు ఇక్కడ గంగ అంతర్వాహినిగా వస్తుంది అనమాట అండి. ఇక్కడ ములిగిన ఆకు కైలాసంలో శివుడు పాదాల దగ్గరికి వెళ్తుందని భక్తుల నమ్మకం. ఈ గుండం అనేది జరుగుతుందంటారా? అంటే వేరే దగ్గర కూడా జరుగుతుంది? లేదండి, ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే మాఘమాసంలో ఆదివారం గంగా ఇక్కడికే వస్తుంది, అంతర్వాహిన గంగ వస్తుంది. అంచేత ఇక్కడే ములుగుతుంది. మిగతా రోజు మీరు మాఘమాసం సోమవారం వేసినా శనివారం వేసినా కూడా ఆకు తేలిపోతుంది. ఒక ఆదివారం పంచాంగరీత్యా ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారం, ఒకసారి 5 రావచ్చు 4 రావచ్చు, ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు అనమాట అండి. పంచాంగంలో మాఘ ఆదివారాలు ఎన్ని ఉన్నాయో అన్ని మాఘ ఆదివారాలు కూడా ఈ బెళవాకు అనేది నేరుగా శివపరమాత్ముడికి చేరుతుంది అనేది నానుడి. అలాగే పురాణాలు కూడా చెప్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రతి మాఘ ఆదివారం రోజున కూడా కడలి కపోతేశ్వర స్వామి ఇక్కడ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకుని ఈ బెళవాకులు వదిలే ప్రక్రియ అంతా కూడా గుండంలో జరుగుతుంది. రసూల్తో కలిసి సత్య TV9 కడలి కపోతేశ్వర స్వామి ఆలయం నుంచి.